క్రీస్తునందు ప్రియమైన వారలారా, గత పునరుత్థాన ఆరాధనలో ఆరాధన అనుభవాన్ని గురించి మనము నేర్చుకోవడం జరిగింది. ఈ దినము 3 భాగాలను చదువుకున్నాం. ఈ చదువుకున్న 3 భాగాలు 3 విషయాలను మనకు తెలియజేస్తా ఉంది. ఏంటి 3 భాగాలు అంటే, ఈ లోకంలో మనము ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో అనే విషయాన్ని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉంది. చాలామంది ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో, ఎలా బ్రతికితే జీవితాలు ధన్యమవుతాయో అనే విషయాలు చాలామందికి తెలియదండి. లోక ఆశలు కలిగి, లోక ఆడంబరాలు కలిగి, లోకములో ఉన్నటువంటి వేషాలు వేసుకొని, అదే శాశ్వతమైన జీవితము అనుకొని, అదే స్థిరమనుకొని బ్రతికినటువంటి చాలామందికి తెలియని విషయాలు, ఆ బ్రతుకే కాదు అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాత్కాలికంగా జరిగితే అది జరిగిపోయింది, ఇంకా పర్వాలేదులే అనుకుంటూ సాగిన వారి లోకములో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలములో దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలాగున బ్రతకవలెనో మనం తెలుసుకోవాలి, ఆలకించాలి, నేర్చుకోవాలి, వాటి మన జీవితములో అవలంబించుకోవాలి. అప్పుడు మన జీవితాలకు సార్థకము కలుగుతుంది. మన జీవితము దీవెనకరమైన జీవితముగా ఉంచబడతాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, ఇజ్రాయేలు ప్రజలను సౌలు మహారాజు పరిపాలన చేసిన తరువాత, ప్రియులరా, సౌలు తన అధికారము కోల్పోయిన తరువాత, సౌలు పాతి పెట్టబడిన తరువాత, దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను రాజుగా పరిపాలించటానికి దేవుడు దావీదు గారిని ఎన్నిక చేసుకున్నాడు. ఇప్పుడు దావీదు గారు ఇజ్రాయేలుల 12 గోత్రముల వారిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన చేస్తూ ఉంటే రాజైతే బాగున్నాడు, రాజైతే సుఖాన్ని అనుభవిస్తున్నాడు, రాజరికములున్న మనుషులైతే
వారి వారి పద్ధతుల్లో నడుస్తూ అనుభవిస్తున్నారో రాజుగారు ఆలోచించారు. దేవుడైతే నాకు రాజరికం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, కానీ దేవుని యొక్క సన్నిధి లేదు అని దావీదు గుర్తిరిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు ఏం చేశారంటే 12 గోత్రములో ఉన్నటువంటి పెద్దలను ఏర్పరిచి పిలిచి సమావేశము చేసి యాజకులను, అనుభవము కలిగిన వారిని, అనేక మందిని సమావేశపరిచి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు చెప్తాను. ఒకవేళ ఆ ఆలోచన మీకు నచ్చితే నాతో పాటు మీరు సహకరించండి అని దావీదు గారు వారికి చెప్పారు. ఇప్పుడు మనమంతా ఉన్నాం, కానీ మన మధ్య దేవుని మందసము లేదు. అనగా దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని యొక్క వాక్యము వినబడటము లేదు. ఇది మనకు మంచిదా? ఇది మనకు సుఖమా? ఇది మనకు ఆశీర్వాదకరమా? దేవుని పేరు చెప్పి చలామణి అవుతున్న మనము దేవుని సన్నిధి మనకు లేదు అని దావీదు భారముతో, బాధ్యతతో, విశ్వాసముతో నీతి పలుకులు పలికినప్పుడు వారందరూ అంగీకరించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి లేదు వారికి. అప్పుడు వారు ఏం చేశారంటే, ఐగుప్తీయులు ఆ ఐగుప్తి దాగోను గుడిలో దేవుని మందసం పెట్టినప్పుడు వాళ్ళు సంతోషించారు. వాళ్ళ దేవుణ్ణి మనం బంధించేసాం అని దాగోను గుడిలో పెడితే, దాగోను గుడిలో ఉన్న దాగోను వాళ్ళ దేవుడు బోర్ల పడిపోయాడు. అంటే దేవుని శక్తి దగ్గర, దేవుని దగ్గర ఏది నిలవనేరదో. అది చూచిన ప్రజలు, ఐగుప్తీయులలో భయంకరమైన రోగాలు వచ్చేసాయి. యవన పిల్లలు చచ్చిపోతున్నారు, ముసలోళ్ళు చచ్చిపోతున్నారు, ఆడపిల్లలు చచ్చిపోతున్నారు. భయంకరమైనటువంటి క్షయమైనటువంటి ప్రియులరా అనేకమైన రోగాలు ఎక్కువైపోయాయి. వాళ్ళు గమనించారు, వాళ్ళ దేవుణ్ణి మనం పెట్టేశాం కదా, ఈ దేవుని వల్లే మనకు రోగాలు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు చెప్పి ఈ ఐగుప్తీయులు ఏం చేశారంటే కొత్త బండి ఏర్పాటు చేసి దానికి ఎద్దులు, మంచి ఎద్దులు పెట్టి ఆ మందసాన్ని బండి మీద పెట్టి వారు ఇశ్రాయేలీల పొలాల పొలిమేరల్లో తీసుకొని వచ్చారు, ఉంచేశారు. ఇది గమనించినటువంటి దావీదు, ఇది తెలుసుకున్నటువంటి దావీదు దేవుని సన్నిధి మనతో లేదని ఆలోచించి వాళ్ళందరిని తీసుకెళ్ళి దేవుని మందసం మన పట్టణములోనికి తీసుకొద్దాము రండని అందరూ వెళ్ళారు. వెళుతున్నప్పుడు ఏమి జరిగిందంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుద్ది. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనము. మన దేవుని మందసము మరలా మన యొద్దకు కొనివత్తుము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము
యాజకులందరి దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారము చేయదమనిరి. కాగా దేవుని మనస్సము కిర్యాతారేము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహారు నది మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు నుండు ఇజ్రాయేలులందరినీ సమకూర్చెను. కెరేబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యాతారేము అనబడిన బాల నుండి తీసువచ్చుటకై అతడు ఇజ్రాయేలులందరూ అచ్చటికి పోయిరి. అందరినీ సమకూర్చాడు, అందరిని తీసుకుని వెళ్ళాడు. కొత్త బండి తయారు చేయబడింది, ఎద్దులు కట్టారు. ఆ బండి అబినాదాబు ఇంటి నుండి తీసుకొచ్చినప్పుడు మార్గ మధ్యలో ఎద్దు యొక్క కాలు జారింది. ఎద్దు కాలు జారినప్పుడు దేవుని మందసము బండి ఒరిగింది. ఒరుగుతున్నటువంటి సందర్భములో ఉజ్జా అనేటువంటి ఒక యవనస్తుడు దానిని పడిపోకుండా ముట్టుకోవలసి వచ్చింది. పిల్లరా, ముట్టుకోవడం తప్ప? ఆలోచన చేయండి. పట్టుకోవడం తప్ప? పడిపోయిన దానిని మరి పట్టుకోవడం తప్ప ఏంటా? ప్రియులరా, అక్కడ ఉజ్జా దేవుని మందసములో నుండి అగ్ని వచ్చి ఉజ్జా చనిపోయాడు. అంటే దేవుని సన్నిధి ఉన్నటువంటి మనము దేవుని మాటకు వాల్యూ ఇవ్వాలి, దేవుని మాటకు విలువ ఇవ్వాలి. దేవుడు ఏమి చెబితే అది చెయ్యాలి. అంతే తప్ప దేవుని మందసం పడిపోయిందని ఎప్పుడైతే ఇతడు ముట్టుకున్నాడో చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోవడం దేవునికి తెలీదా? పడిపోయిన దానికన్నా దేవుని మాటకు విలువ ఇవ్వాలి. దేవుని మాటకు విలువ ఇవ్వకపోతే, వాక్యమునకు విలువ ఇవ్వకపోతే దేవుని కోపం వస్తుంది. కాబట్టి ఒక బండి పడిపోతేనే దేవుని మందసాన్ని పట్టుకోవడానికి చెయ్యి చాపితే అంత ప్రమాదం వస్తే దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోవాలి, ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధికి రావాలి. ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలకు విలువ ఇవ్వకపోతే నువ్వెవడవైనా సరే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన మాటకు వాల్యూ ఇవ్వాలి, ఆయన ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉజ్జా అందరూ చూస్తుండగా చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఆ వెళ్ళినటువంటి ప్రజలందరూ, సైనికులు, బలాఢ్యులు, దావీదు గారు కూడా ఏమి కలిగిందంటే భయము కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు దేవుని మందసాన్ని తేడానికి భయపడిపోయాడు. అమ్మో, దీని వలన ఇంత భయంకరంగా శిక్ష ఉందా అని చెప్పి భయపడిపోయి దానిని ఒబేదేదేము ఇంటిలో ఉంచటానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డ, నమ్ముకున్న మంచిదే,
వెంబడిస్తున్నావు మంచిదే, అన్నీ చేస్తున్నావు మంచిదే. నువ్వు దేవుని మాటకు విలువివ్వకపోతే, నువ్వు దేవుని మాటను పాటించకపోతే, దేవుని మాటకు వాల్యూ ఇవ్వకపోతే, నువ్వెవడవైనా సరే ఆయనకి ఇష్టం లేదు, ఆయన అంగీకరించడు, ఆయన ఇష్టపడడు, నీ మొర ఆలకించడు. ఎందుకో తెలుసా? ఆయన మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ ఏం జరిగిందో తెలుసా? దావీదు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తంబురుతోనూ సితారతోనూ తాళాలతో పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ వచ్చినటువంటి ప్రజలు ఒక్కసారి భయపడిపోయారు, దూరం అయిపోయారు. ఆ బండికి దూరం అయిపోయి, మందసానికి దూరం అయిపోయి వణికిపోయారు. కల్లార ప్రాణం పోయింది. ఆయన ఏమైనా భక్తిపరుడు కాదా? గొప్ప భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, కీర్తనకారుడు, గొప్ప దేవుని పట్ల ఆసక్తి కలిగిన కార్యాలు చేసిన వాడు ఉజ్జా. అటువంటి వాడే దేవుని కోపానికి ఆహుతైపోయాడు. మనమెంత, మన బ్రతుకులు ఎంత, మన విశ్వాసం ఎంత? దేవుని మందిరానికి వచ్చి నువ్వు నచ్చినట్లుగా వచ్చి వెళ్ళిపోవడం కాదు, నువ్వు నచ్చినట్టుగా ఉండడం కాదు. అగ్ని దగ్గరికి వచ్చావు, అగ్ని దగ్గర కుదురుగా కూర్చుని పోతే అగ్ని ఏమవుతుంది చేసా? కాలుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, చూడండి 10వ వచనములో, యెహోవా కోపం అతని మీద రగులుకొనెను, అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతను ముత్తును గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని, చూసారా, దేవుని సన్నిధిని చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో బ్రతుకుతున్న మనము ఎలా బ్రతకాలని దావీదు తెలుసుకున్నాడో తెలుసా? చూడండి బిడ్డలారా, దేవుని బిడ్డలారా, 12వ వచనములో చెప్తాడు దావీదు, ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమునుంది. హల్లెలూయా. ప్రియులారా, అప్పుడు తెలిసింది దేవుని యొక్క శక్తి, అప్పుడు తెలిసింది దేవుని యొక్క ప్రభావము, అప్పుడు తెలిసింది దేవుని యొక్క కోపము. దావీదు అంటున్నాడు, భయమునుంది, భయము ఉంది. ఈ లోకంలో నువ్వెలా బ్రతకాలంటే దేవుని భయము కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఎలా బ్రతకాలి? దేవుని భయము కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. దేవా క్షమించు క్షమించు అంటే నెవర్. క్షమిస్తాడు, అన్ని వేళలా క్షమించడు. మన్నిస్తాడు, అన్ని వేళలా మన్నించడు. కరుణిస్తాడు, అన్ని వేళలా కరుణించడు. ఎందుకో తెలుసా? తన మాటకు వాల్యూ ఇవ్వకపోతే, తన ఆజ్ఞకు విలువ ఇవ్వకపోతే ఆయన కోపానికి ఎవరైనా ఆహుతి అవ్వలసిందే. కాబట్టి భూమి మీద బ్రతుకుచున్న మనము ఏ విధంగా బ్రతకాలంటే, ఈ అంత్యకాలములో నువ్వే విధంగా బ్రతకాలంటే దేవుని భయము కలిగి బ్రతకడము నేర్చుకోవాలి. నేను దేవుని దగ్గరికి వచ్చాను, దేవునితో సహవాసం చేయడానికి వచ్చాను, దేవుని మాటలు ఆలకించి నా బ్రతుకును మార్చుకోవడానికి వచ్చాను, నా కష్టాలు తీరిపోతాయని వచ్చాను, నా బాధలు పోతాయని వచ్చాను, నా సమస్యలు తీరిపోతాయని వచ్చాను. మంచిదే. వచ్చిన నీవు దేవుని మాట మీద జాగ్రత్త కలిగి భయము కలిగి ఉండాలి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు,
దేవుని దగ్గరకు వచ్చిన నీవు దేవుని వాక్యము ఆలకించడానికి వచ్చావు, నేర్చుకోవడానికి వచ్చావు, నీ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చావు. అయితే నువ్వు ఎలాగున్నావు? ఏ విధమైన మనసుతో ఉన్నావు? ఈ భూమి మీద మనం ఎలా ఉండాలంటే దేవుని భయము కలిగి బ్రతకడము నేర్చుకోవాలి. కాబట్టి భూమి మీద ఎలా బ్రతకాలంటే దేవుని భయము కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. అందుకంటాడు చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనము చూడండి. యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొనవలను. తమ పిల్లలకు కూడా ఏం చేయాలా? నేర్పాలి. ప్రియులరా, దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని మాటలు ఆలకించి మనము భయము కలిగి ఉండాలా. మన పిల్లలకు కూడా ఏం నేర్పాలి? సోకులు నేర్పకూడదు, వినయాలు నేర్పాలి, విధేయత నేర్పాలి, భక్తి నేర్పాలి. నేను జాలులు పెట్టుకున్నాను, ఇలా జారినట్టు చెవులోనో నువ్వు కూడా అలాగే పెట్టుకో అని తల్లి పిల్లలకు చెప్పకూడదు. అలాంటి పనికి మాలినవి. రే నేను కూడా అలాగే చేస్తున్నాను, ఇలా చేస్తాను, నువ్వు కూడా అలా చేయరా అని చెప్పకూడదు తండ్రి. దేవుని యందు భయము కలిగి ఉండాలి. నీ పిల్లలకు భయము నేర్పాలి, నేర్పాలి, నేర్పాలి. కాబట్టి ఈ భూమి మీద నువ్వు ఎలాగుండాలంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి భయపడినట్లుగా ఉండాలి. అందుకే అంటాడు కదా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం, పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు చూసారని నిత్యము ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలంటే, ఏ విధంగా బ్రతకాలంటే నిత్యము దేవునికి భయపడుతూ. కొంతమంది మనుషులకు భయపడతారు, మంచిదే. కొంతమంది దెయ్యానికి భయపడతారు, మంచిదే. కొంతమందికి గయ్యాలకు భయపడతారు, మంచిదే. కొంతమంది తిండికి భయపడతారు, మంచిదే. ఇటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మనుషుడు అన్నిటికీ భయపడుతున్నాడు, రోగానికి భయపడుతున్నాడు. అంటే చూడండి, ఆరోగ్యం కోసం డాక్టర్ గారు ఏడు చెప్తే అది మానేయడానికి సిద్ధపడతాం, కానీ దేవుడు ఏడు చెప్తే దానికి సిద్ధపడలేదు మానవుడు. ఎంత ఘోరమో చూడండి, ఎంత భయము లేని పరిస్థితి మానవుడు బ్రతుకుతున్నాడో ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్యము నిత్యము నీ ప్రాణము భూమి మీద ఉన్నంత వరకు నువ్వెలా బ్రతకడము నేర్చుకోవాలంటే నిత్యము దేవుని ఎడల భయము కలిగి బ్రతకడము నేర్చుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే ప్రసంగి 5వ అధ్యాయము 7వ వచనము చూడండి, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు ఆమేన్. నీ మట్టుకు నువ్వేం కలిగి ఉండాలా? ఎవరి మట్టుకు వాళ్ళు భయపడి ఉండాలా. మన మట్టుకు మనము, పిల్లల మట్టుకి పిల్లలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నీ మట్టుకు నీవు దేవుని యందు భయము కలిగి బ్రతకడము నేర్చుకోవాలి. కాబట్టి ఎలా ఉన్నావు? ఏ భయముతో ఉన్నావు? ఏ దిగులుతో ఉన్నావు? ఏ చింతతో ఉన్నావు? దేనికోసం భయపడుతున్నావు? క్షణికమైన వాటి కోసం భయపడుతున్నావా? ప్రియులారా, ఎవరికి భయపడమని చెప్పాడు తెలుసా? దేహమును చంపువారికి భయపడద్దు. దేహమును ఆత్మను చంపువారికి భయపడాల. హల్లెలూయా, హల్లెలూయా. కర్రిగా చెట్టంత ఎత్తుగా ఉన్నాడు అనుకో, ఎవరు లేని టైంలో మనం వెళ్ళామనుకో, ఆయన చూసి మనకేమొస్తుంది? అమ్మో, అంత లావుగున్నాడు, అంత కర్రిగున్నాడు, చేతిలో ఏముందో ఏటి ఉంటుందో అని ఏం చేస్తాం? స్పీడ్గా వేసే అడుగులు నెమ్మదిగా పడతాయి. అంటే మనిషిని చూసి భయపడుతున్నావు కానీ దేవుని చూసి, దేవుని మాటలు చూచి ఆలకించి కూడా భయపడిన వారు చాలామంది భూమి మీద ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ లోకములో ఎలా బ్రతకాలి అంటే దేవుని భయము కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము అంచుకాలములో, అపాయకరమైన కాలములో, ప్రేమ లేని కాలములో ప్రియుల బ్రతుకుచున్న మనము ఎలా బ్రతకాలి అంటే దేవుని భయము కలిగి బ్రతకాలి. ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనము చూడండి. పాపాత్ములు 100 మారులు అయినను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు. హల్లెలూయా. ప్రియులారా, తప్పులు చేసి అనేకమైనవి ఇచ్చినా సుఖం లేదట. దేవుని సన్నిధి భయము కలిగి జీవించిన వారు క్షేమముగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు, సుఖముగా ఉంటారు. ఆందోళన ఉండదు, దిగులు ఉండదు, లేమి ఉండదు, కష్టము ఉండదు. ఎందుకో తెలుసా? వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు గనక. కాబట్టి దేవుని యందు భయభక్తులు నిత్యము ఉండాలి. ఆయన సన్నిధిని కలిగి భయముతో ఉండాలి. నువ్వు దేవుని యందు భయముతో ఉంటే దేవుడు నీకు క్షేమము కలుగు చేస్తాడు. మరి నిన్ను సమాధానపరుస్తాడు. నీలో ఉన్న దిగులను తొలగించి నిన్ను ధైర్యపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకములు ఎలా బ్రతకాలని నువ్వు తీర్మానం చేసుకున్నావు? ఈ లోకములో ఏ విధంగా బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావు? ఈ లోకములో ఏ రీతిగా నువ్వు నడవాలని ఆశపడుతున్నావు? దేవుని యందు భయము కలిగి బ్రతకడము నేర్చుకోవాలి. అవజ్జ అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత భక్తిపరుడు. అటువంటి వాడే దేవుని కోపానికి ఆహుతైపోయాడు. ఈరోజు నన్ను నేను ప్రశ్నించుకోవాలా? నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా? ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నాయి? ఈరోజు మన స్థితిగతులు, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధికి వస్తున్నావు అనుకుంటున్నావు కానీ దేవుని దగ్గరకు వస్తున్నావు నువ్వు అనుకుంటున్నావా? దేవుని మాటలు నేను అంగీకరించటానికి వస్తున్నానని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతాడని విశ్వసించి వచ్చావా? ఇది క్యాజువల్గా ఎవరి వీక్ వచ్చినట్లుగా వచ్చావా? ఎలాగొచ్చో? ఏ రీతిగా వచ్చో? సిద్ధపాటు ఉందా నీకు? నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకున్నావా? చాలా ప్రమాదం అండి. ఈ మంచి కాలంలో ఉన్నాం. ఎవరితోనైనా డ్యాన్స్ వేయొచ్చు,
నజరేయుడైన యేసుతో డాన్సులు వేయకూడదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, దేవుని సొత్తైన మనము, దేవుని వారసులమైన మనము, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనము ఈ లోకములో ఎలా బ్రతకాలంటే దేవుని యందు భయము కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.